నమస్తే. అనురాధరావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. పిల్లలంతా సమానమే అని అనుకోవడం వరకే ఉంది. వాళ్ళను ఎన్ని రకాల హ్యూమిలియేషన్స్కి గురి చేయాలనో అన్ని రకాల హ్యూమిలియేషన్కి గురి చేస్తున్నాయి పాఠశాలలు. ఒకే రకమైన ఫీజు పే చేస్తారు అందరూ కూడా. ఒకే స్కూలు, ఒకే తరగతి, ఒకే రకమైన ఫీజు, కానీ పిల్లలను విభజించి వాళ్ళు విద్య అందిస్తున్నారు. ప్రస్తుత విద్యా విధానంలో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. పిల్లల హ్యూమిలియేషన్ తట్టుకోలేక సూసైడ్స్ అధికమవుతున్నాయి. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మన విద్యాశాఖ ఈ విషయం పైన దృష్టి పెట్టనంత వరకు హ్యూమిలియేషన్కి పిల్లలు గురి అవుతూనే ఉంటారు. ఎన్నో సూసైడ్లు మనం వింటూనే ఉంటాం. రోజు వార్తల్లో చూస్తున్నాం. అక్కడ హ్యూమిలియేషన్ జరిగింది, ఇక్కడ హ్యూమిలియేషన్ జరిగింది, అక్కడ సూసైడ్ చేసుకున్నారు పిల్లలు, ఇక్కడ సూసైడ్ చేసుకున్నారని. మానసిక ఒత్తిడి కేంద్రాలుగా మారుతున్నాయి విద్యాలయాలు. ఇది చాలా డేంజరస్. మార్కుల ఆధారంగా పిల్లలను 2 విభాగాలుగా విభజిస్తున్నారు. కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలను ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని, డల్ స్టూడెంట్స్ని స్లో లెర్నర్ బ్యాచ్ అని, లేదా డల్ స్టూడెంట్స్ బ్యాచ్ అని 2 విభాగాలుగా విభజిస్తున్నారు. ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ వాళ్ళు అంతే ఫీ పే చేస్తారు, ఈ స్లో లెర్నర్ బ్యాచ్ వాళ్ళు అంతే ఫీ పే చేస్తారు. మరి ఎందుకని విభజించాల్సి వస్తుంది? అట్లా విభజించిన ముద్ర వేసినప్పుడు పిల్లలు ఎంత హ్యూమిలియేషన్కి గురవుతున్నారో అర్థమవుతుందా? కలిపి చదువు చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు. అసలే వాళ్ళు నెగిటివ్ ఫీలింగ్లో ఉంటారు. నేను డల్ కాదా, నన్ను అందుకే ఈ సెక్షన్లో వేశారు, నేను ఇంకా డల్ అయిపోతే ఎట్లా అన్న థాట్లో పిల్లలు ఉంటారు. మరి వాళ్ళని తీసుకెళ్ళి ఈ నెగిటివ్ బ్యాచ్లో ఈ డల్ బ్యాచ్ అని ముద్ర వేసినప్పుడు ఆ పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా పేరెంట్స్ ఆలోచించాలి, విద్యాలయాలు ఆలోచించాలి, అంటే విద్యాశాఖ ఆలోచించాలి. మేనేజ్మెంట్ను ఈ విధమైన హ్యూమిలియేషన్కి గురి చేసినప్పుడు ఎలాంటి శిక్షలు వాళ్లకు వేయాలి అన్న విషయం ఆలోచించాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్ట ప్రకారము పిల్లలందరికీ సమాన విద్య అందాలి. చిన్నారులందరికీ ప్రతి ఒక్కళ్లకు సమానమైన విద్య పొందే హక్కు వారికి ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? స్కూల్కు వచ్చే ప్రతి చిన్నారి కూడా సమానంగా ఫీ పే చేస్తారు. అందరూ ఒకే రకంగా ఫీ పే చేస్తారు. ఎక్కువ తక్కువలు ఏముండవు. మరి విద్యలో అసమానత ఎందుకు చూపించాల్సి వస్తుంది? కారణం ఏంటి? మేనేజ్మెంట్ ర్యాంకులపైనే డిపెండ్ అయ్యిందా? మేనేజ్మెంట్ను బాధ్యులను చేయాలి ఇక్కడ. ఎందుకంటే ర్యాంకులు రాకపోతే మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు అని చెప్పేసి ఇలాంటి అసమానత విద్యను అందిస్తున్నాయి. వీళ్లను కఠినంగా శిక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్కి వచ్చేది విద్య పొందడానికే. ఎందుకని ఈ వివక్ష చూపెట్టాల్సి వస్తుంది? అందరూ సమానంగా డబ్బులు కడుతున్నారు. ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరూ లేరు. పేరెంట్స్లో మార్పు రానంత వరకు ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. పిల్లలు మానసిక హింసకు గురవుతూనే ఉంటారు. కొన్ని స్కూల్లో 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు ఏవైనా సబ్జెక్టు రాకుంటే వాళ్లకు అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ చెప్పాలి. కానీ వాళ్ళని తీసుకెళ్ళి ఎల్కేజీలోనో యూకేజీలోనో కూర్చోబెట్టి వాళ్ళతో పాటు నేర్చుకొని చెప్పే స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్టు? విద్యాశాఖ అధికారులు మేలుకొనంత వరకు ఈ వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి స్కూళ్ళ పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఉన్నా, అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ముఖ్యంగా వీళ్ళే పిల్లలను హ్యూమిలియేషన్కి గురి చేసేది. పక్క పిల్లలతో పోల్చి నువ్వు డల్, నువ్వు చాలా మొద్దు, నీకేం అర్థం కాదు, నువ్వు అసలు వేస్ట్ అని ఇలాంటి ముద్రలు వేస్తూ వాళ్ళను స్కూల్లో హింసిస్తుంటే ఏ విధంగా వాళ్ళు తట్టుకోగలుగుతారు? ఖచ్చితంగా ఈ విధానం మారాలి. పేరెంట్స్లో అవగాహన కలగాలి. ఎందుకు నా పిల్లలు డల్ అయిపోతున్నారు? తరగతి గదిలో విద్యార్థుల తలరాతలు మారుతాయని ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి గదిలో ఎంత హ్యూమిలియేషన్కి గురవుతున్నారో పిల్లలు అన్నది మనం చూస్తున్నాం. ఎన్నో సూసైడ్స్ జరుగుతున్నాయి.
ఇంకా మారలేదు అంటే లోపం ఎక్కడుంది? విద్యాశాఖ ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి సెక్షన్స్ పెడుతున్న పాఠశాలల పైన ఉక్కుపాదం మోపాలి. సమానంగా అందరికీ విద్య అందాలి. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. మరి స్లో లెర్నర్ వాళ్ళు కొంచెం రెండోసారి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ చెప్పే విధానంలో సరిగ్గా అంటే ఇక్కడ టీచర్ తప్పు అవుతుంది, అర్థం చేయించలేకపోవడం ఇక్కడ ఉపాధ్యాయుల తప్పు అవుతుంది. మరి పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్లకు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు కూడా పికప్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ముద్ర వేస్తారో వాళ్ళు నెగిటివ్ థాట్లోకి వెళ్తారు. మీరు ముద్ర వేయకుండా మీరు సింపుల్ మెథడ్స్ తోటి, ఈజీ టెక్నిక్స్ తోటి పిల్లలకు అర్థం చేయించినట్లయితే ఎక్కడ డల్ స్టూడెంట్స్ అన్న మాటే ఉండదు. పిల్లలందరూ ఒకే తీరుగా ఉండకపోవచ్చు. కొందరు ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొందరు స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఒకేసారి చెప్తే అర్థమవుతుంది, కొందరికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఆ విధమైన పిల్లలకు ఆ విధంగా మీరు ఎక్స్ట్రా సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. బాగా మార్కులు వచ్చే విద్యార్థి పక్కన ఎప్పుడైతే డల్ స్టూడెంట్స్ని మీరు కూర్చోబెడతారో వాళ్ళు ఇద్దరు కలిసి మీరు ప్రిపేర్ కావాలి అన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. డల్ స్టూడెంట్స్ అని మీరు ముద్ర వేస్తేనే వాళ్ళు నెగిటివ్ బ్యాక్ బెంచ్లో కూర్చోబెడతారు. ఇలాంటి వాళ్ళను బ్యాక్ బెంచ్లో కూర్చోబెట్టినప్పుడు నాకేం రాదు, నాకేం తెలియదు, నేను చదవను అని బుక్ కూడా వాళ్ళు చూడకుండా వాళ్ళు దిక్కులు చూస్తూ కూర్చుంటారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనే ముద్ర వేయకండి పిల్లలకు. వాళ్ళను మీరు ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టండి. అసెస్ చేసుకునే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు మీరు డల్ స్టూడెంట్స్ అని మీరు అనుకుంటే మనసులో వాళ్ళని ముందు కూర్చోబెట్టి వాళ్లకు ఇంపార్టెన్స్ ఎక్కువండి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళను క్లాస్ లీడర్లుగా చేయండి, అప్పుడే వాళ్ళు మారుతారు. అంతేకాని మీరు హ్యూమిలియేషన్కి గురి చేస్తే తోటి విద్యార్థులు కూడా పిల్లలను హ్యూమిలియేషన్కి ఇంకెక్కువ గురి చేస్తారు. అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పిల్లలను హ్యూమిలియేషన్కి గురి చేయకండి. లేబుల్ వేసి వాళ్ళను వీళ్ళు డల్ స్టూడెంట్స్, వీళ్లకు రాదు అన్న ముద్ర వేయకండి. ఆ ముద్ర వేసినప్పుడు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కంపేర్ చేయకండి. మా పిల్లలను ఎందుకు లేబుల్ వేశారు అన్న ప్రశ్న మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్కూళ్ళు మారుతాయి, ట్రెండ్ మారుతుంది. అప్పుడు డల్ స్టూడెంట్, ఫాస్ట్ ట్రాక్ అనేసి, ఈ స్లో లెర్నర్ బ్యాచ్ అనేసి ఉండవు. అందరూ సమానమే, అందరికీ సమాన విద్య అందుతుంది. ఎలాంటి హ్యూమిలియేషన్కు గురి కాకుండా పిల్లలు చదువుకోగలుగుతారు. నిపుణులైన సైకాలజిస్టులతో వాళ్లకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. ఎవ్వరూ డల్ స్టూడెంట్ అని ఉండరు. అందరూ యాక్టివ్ స్టూడెంట్లే, అందరూ ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్లే. కాబట్టి ఆ విభజించడం మానేస్తే వాళ్ళు గొప్ప స్థాయికి చేరుకోగలుగుతారు. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో జరుగుతున్న ఇబ్బందులు పిల్లల ద్వారానే మనం విందాం. సెక్షన్ డివిజన్ చేస్తారు సార్. టాపర్స్ అందరు ఒక సెక్షన్, దాని తర్వాత లెవెల్స్ డిక్రీజ్ చేసుకుంటూ చేస్తున్నారు. ఆ టాపర్స్ అందరు ఒక సెక్షన్ ఉంటే వాళ్ళే టాపర్స్ అవుతారు. వీళ్ళు లోగా ఉన్న వాళ్ళు మళ్ళీ లోగానే ఉండిపోతారు. అట్లా కాకుండా అందరినీ మిక్స్ చేసి చదివిస్తే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా సార్. ఆ సెక్షన్ డివిజన్ ఎందుకుందో అర్థం కాదు. ప్రతి డల్లర్ అనేది ఒక ఏమంటారు బ్యాడ్ అని కాదు, అట్లా అని కాదు. వాడు డల్ అయితే వాడు బిహేవియర్ మంచిగా ఉండొచ్చు, అట్లనే ప్రతి టాపర్ వాడేం మంచోడు కాదు. ఆ స్కూల్ అజంప్షన్ అంతే. ప్రతి డల్లర్ కూడా ప్రతి ఒక్కడు నేను చదవా అని ఉండడు కదా, ఆ ఒక్కడికి ఇంప్రూవ్ అవ్వాలని ఉంటుంది. అదే ఆ ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకున్నవన్నీ ఒక డల్లర్ సెక్షన్లో వేసేస్తే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది వాడికి. కిందదే నెగిటివ్లో అంటే ఇంకా కిందకి జారిపోతారు. అదే ఇది రెండు కంబైన్ చేశాడు, హీ వాంట్స్ టు ఇంప్రూవ్ అన్నప్పుడు ఒక టాపర్ దగ్గరికి వెళ్తాడు. హీ కెన్ లెర్న్ కదా, వాడు నేర్పిస్తాడు, వీడు చదువుకుంటాడు. సో ఈ సెక్షన్ డివిజన్ అన్నది ఒక స్టీరియో టైప్, స్కూల్ మేడ్ అజంప్షన్, ఒక అజంప్షన్ అంతే. డల్లర్స్ ఏం చదవరు, టాపర్స్ చదువుతారు. ఏ టాపర్స్ కూడా కొంతమంది బ్యాడ్ ఉంటారు, వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళని ఇంకా అరే నువ్వు చదవకరా, నువ్వు ఇలా చెయ్యకరా అని కూడా అనొచ్చు. ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్, అది మనం చేంజ్ చెయ్యాలి. పేరెంట్స్ మారాలి, ఖచ్చితంగా టీచర్స్ మారాలి, విద్యా విధానం మారాలి, అందరికీ సమాన విద్య అన్నది రావాలి. అప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధించగలుగుతాము. థ్యాంక్ యూ.